మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీ హిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. ఒకప్పుడు ట్రెండ్ సెటర్, ఇప్పుడు వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్. ఎస్, రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నోటికి పని చెప్పారు. ఈసారి ఆయన టార్గెట్ మరెవరో కాదు, కన్నడ ఇండస్ట్రీ గర్వపడే రాకింగ్ స్టార్ యష్. 100 కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న టాక్సిక్ సినిమాను మూర్ఖుల కోసం తీసే సినిమా అని, అసలు మాస్ ఆడియన్స్ కు మెదడు ఉండదని వర్మ చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మంటలు పెట్టేస్తున్నాయి. అసలు యష్ పై వర్మకు ఎందుకంత అక్కసు? డీటెయిల్స్ చూద్దాం. రామ్ గోపాల్ వర్మ, ఈయనకు లాజిక్ కంటే కాంట్రవర్సీలు అంటేనే ఇష్టం. టాక్సిక్ సినిమాను టార్గెట్ చేస్తూ ఆయన వదిలిన టాక్సిక్ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. టాక్సిక్ లాంటి మాస్ సినిమాలు ప్రేక్షకులను డమ్ గా మారుస్తున్నాయని, కేవలం సౌండ్ ఫైట్లుంటే చాలని జనం పిచ్చోళ్ళగా థియేటర్లకు వెళ్తున్నారని, మెదడు వాడే మేధావులు దురందర్ లాంటి సినిమాలు చూస్తారని, మెదడు లేని మాస్ జనం టాక్సిక్ వైపు వెళ్తారని బ్రూటల్ ట్రూత్స్ అనే పేరుతో వర్మ చేసిన కామెంట్స్ నెట్టింట్లో గట్టిగానే మంటలు రేపుతున్నాయి. భారీ యాక్షన్ సీన్లు, ఎమోషన్స్ ఉంటే అది డమ్నెస్ అట. లాజిక్లు వెతికే సినిమాలే గొప్పవట. అసలు KGF సినిమాతో ఇండియన్ సినిమా సత్తా ఏంటో చూపించిన యష్ ను ఫిజిక్స్ తెలియని హీరో అంటూ వర్మ వెటకారం చేయడం ఏంటి? 100 కోట్ల బడ్జెట్ పెడితే అది వేస్ట్ అని, కేవలం తెలివితేటలే గెలుస్తాయని నీతులు చెప్తున్న వర్మ, మరి ఆయన తీసిన రీసెంట్ సినిమాలు ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర గెలిచాయో వర్మకే తెలియాలి. ప్రేక్షకులను మూర్ఖులు అని సంబోధించడం అంటే అది వారిని ఇన్సల్ట్ చేసినట్టే కదా. మరోవైపు తనను విమర్శిస్తున్న ఫ్యాన్స్ కు రాక్షసులు అంటూ వర్మ కట్టిపడేయడం గమనార్హం. మార్చి 19న ఏదో జరుగుతుందని బిల్డప్ ఇస్తున్న ఆర్జీవి నిజంగానే యష్ క్రేజ్ ను తక్కువ అంచనా వేస్తున్నారా, లేక పబ్లిసిటీ కోసం యష్ పేరును వాడుకుంటున్నారా? కాలమే డిసైడ్ చేయాలి. For more videos like this, subscribe Big TV channel.